హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మిర్చి బజ్జీ కోసం కావాల్సిన పదార్థాలు: మిర్చి బజ్జీ, జీలకర్ర, వాము, చింతపండు, ఉప్పు, పసుపు, శనగపిండి, మిరపకాయని ఇలా కట్ చేసుకొని ఇందులో ఉన్న గింజలన్నీ తీసేసుకోండి. ఇలా మనకి కార్నర్స్ కూడా కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో స్టఫ్ కోసము నానబెట్టుకున్న చింతపండు, వామ హాఫ్ స్పూన్, జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 kg శనగపిండి తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా కారం, టేస్ట్కి సరిపడే సాల్ట్, కొద్దిగా పసుపు, వాము వేసుకొని బాగా కలుపుకోండి. కారం, ఉప్పు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తూ దోస పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోండి. ఈ పిండి కలుపుకోవడంలోనే మనకి బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొంచెం సోడా ఉప్పు వేసుకోండి. వన్ స్పూన్ ఆయిల్ వేయండి. వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్సీ పట్టుకున్న చింతపండు పేస్ట్ని ఇలా మిరపకాయల్లో ఫిల్ చేసుకోండి. అన్నీ ఇలా ఫిల్ చేసుకోండి. నా చెయ్యి బాగాలేదక్క. స్టఫ్ చేసుకున్న వాటిని ఇలా పిండిలో ముంచి వేసుకోండి. హైలో పెట్టక ఈ పిండి మంచిగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బజ్జీలను తిప్పుకుంటూ 2 సైడ్లు మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత బజ్జీని బయటికి తీసేసుకోండి.
మిగతా మిర్చిని కూడా ఇలా బజ్జీలాగా వేసేసుకోండి. అంతే, క్రిస్పీ అండ్ టేస్టీ బజ్జీలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.